ఏమైంది సార్? బస్సులు స్ట్రైక్ అన్నావు, అదిగో తిరుగుతున్నాయిగా. క్షమించండి సార్, పొద్దున 6 గంటల నుంచి అక్కడే ఉన్నాను, ఒక్క సవారీ కూడా దొరకలేదు. ఇప్పుడు సార్ రాగానే నాకు దొరికింది. మరి మేము కూడా బతకాలి కదా సార్. పైగా ట్యూమర్ వచ్చిన దగ్గర నుంచి సవారీలు తగ్గాయి సార్. అన్నా నీ క్యాన్సరా? క్యాన్సరా? ఎవరి క్యాన్సర్? మీరే ఇప్పుడు ట్యూమర్ అని చెప్పారుగా. అయ్యో సార్, మొబైల్ తీసుకొని బటన్ నొక్కగానే కారు వస్తుంది కదా, దాని గురించి అన్నాను. ఓహో, ఊబర్. ఏదో ఒకటి లేండి సార్, అది వచ్చిన దగ్గర నుంచి మాకు అసలు గిరాకీలే లేవు. అవి రాకముందు మీ టాక్సీ మీటర్లు బాగా స్పీడ్ గా తిరిగాయి కదా, అందుకే అందరూ వదిలేసారు. అది అప్పుడు. ఇప్పుడు మేము మంచి వాళ్ళుగా మారిపోయాం సార్. పోనీ పోనీ, నేను చూస్తే తెలియట్లా. వెళ్దామా? సరే. గోల్మాల్ గోల్మాల్ గోల్మాల్. వచ్చేసా సార్. సార్ సార్ వెయిట్ చేయాలా? అరే వద్దన్నా. వద్దు వద్దు, తిరిగి వెళ్ళేటప్పుడు సగం ఇవ్వండి చాలు, మీకు పుణ్యం ఉంటుంది సార్. అబ్బే వదిలేండి. ఇదిగో, ఎవరు నువ్వు? ఫాదర్ యేసుపాదంని కలవడానికి వచ్చాను. ఫాదర్ బయటికి వెళ్ళారు. ఎక్కడి నుంచి? కోల్కతా నుంచి వస్తున్నాను. ఓ, ఇప్పుడు వస్తారు. చర్చిలో ఒక హాస్టల్ ఉంది, దానికి కావాల్సిన సరుకులు తేవడానికి వెళ్ళారు. రండి, నాతో రండి. మీరేనా ఇందాక టాక్సీలో వచ్చింది? అవును. సిటీ నుంచి వచ్చారా? లేదు, రైల్వే స్టేషన్ నుంచి. ఎంత అడిగాడు? 1000 రూపాయలు. అయ్యో, పచ్చి మోసం. 200 300 అంతే. అయ్యో, ఈ ఊరికి ఫస్ట్ టైం వచ్చారా? ఇంత అమాయకంగా ఉంటే అసలు బతకలేరు, కొంచెం హుషారుగా ఉండాలి. అదిగో ఫాదర్ వచ్చేసారు. ఎవరే ఇతను? మీకోసం వచ్చారు ఫాదర్. ఎవరు నువ్వు? నేను ఏంటో చెప్పండి. ఏంటి 1000 రూపాయలు తక్కువగా ఉందా? అదెలా ఉంటుంది? నీకు ఇవ్వాల్సిన 10,000 రూపాయలు కవర్లో పెట్టి అంటించి మా వాడి చేతికి ఇచ్చి వచ్చాను. వాడే కొట్టేసి ఉంటాడు. ఫాదర్ మీరేమంటున్నారు? వాడే కాజేసి ఉంటాడు. ఫాదర్, మీరు నన్ను ఎప్పుడు డబ్బులు ఇవ్వమన్నారు? నేను ఇవ్వను లేదు, ఇక మేట ఇవ్వబోయేది లేదు. ఒరే, ఆ కామేశ్వరరావు షాప్ లో లేనప్పుడు హిందీ కురానికి డబ్బులు ఇచ్చి సరుకులు మొత్తం తీసుకొచ్చేసాను. ఒరే, ఆ కామేశ్వరరావు ఉత్తి పెసనారోడ్రా, ₹1 తగిన సరుకులు ఇవ్వడరా. చర్చి, అనాథాశ్రమం వీటి గురించి ఆలోచించకపోతే నేనేం చేయను. అన్నట్టు ఇంతకీ నువ్వెవరు అసలు? నేను మదర్ తెరిసా ఆర్ఫనైజ్, కలకత్తా నుంచి వస్తున్నావా? అవును. డాక్టర్ అజయ్. ఏంటయ్యా, నువ్వు పనిచేయడానికి హాస్పిటల్ కలకత్తాలో లేదా? అదేం కాదు. మరే హౌస్ సర్జన్ పూర్తి చేయగానే ఇక్కడికి వచ్చి పని చేయాలన్నదే నా ఆశ. మా అమ్మా నాన్నల ఊరిది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడా? వాళ్ళు ఇప్పుడు లేరు. కొంతకాలం క్రితం ఒక యాక్సిడెంట్లో. అంటే నేను ఇక్కడ నీకు ఒక జాబ్ ఇప్పించాలి. ఇక్కడున్న చర్చి కంట్రోల్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. నేను అక్కడికి వెళ్తే ఒక టాబ్లెట్ కూడా నాకు ఊరికే ఇవ్వరు. వాళ్ళ దృష్టిలో నా పనులన్నీ అవుట్ డేటెడ్. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఫాదర్, మీరే నాకు సాయం చేయాలి. ఏదైనా ప్రైవేట్ అయినా పర్వాలేదు, ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు కదా. ఒకే ఛాన్స్ ఉంది, కన్ఫర్మ్ కాదు, వెయిట్ చేయాలి. ఓకే ఫాదర్, థ్యాంక్ యూ, నేను వెయిట్ చేస్తాను. నువ్వు డాక్టర్వు కదా? అవును. డాక్టర్గా చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇలా రా. నువ్వేంటి తమాషా చూస్తున్నావు? పట్టు. తీసుకెళ్లి వంటగదిలో పెట్టే. అలాగే. మేము తీసుకురావాలంటే ముసలాళ్ళం కదా, తెల్లారిపోతుంది. ఓ, అద్భుతం. ఏంటి అద్భుతం? నువ్వు మామూలుగా వెళ్దాం అనుకుంటున్నావా? ఇది త్వరగా 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 వెళ్ళు వెళ్ళు. ఎవరిని వదలడు. కూర్చొని ఒళ్ళు పెంచుతున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తే కదా. ఏం డాక్టర్, కష్టంగా ఉందా? అబ్బే లేదు ఫాదర్, సంతోషంగానే ఉంది. నేను ఇలాంటి చోటే పెరిగాను. రే, తొందరగా కానివరా, స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం అయింది. త్వరగా కానీ అవుతుంది. అరే తొందరగా వచ్చారే. డాక్టర్, చేతులు కడుక్కొని చర్చికి రండి. భద్రసనా వచ్చిందెవరు? ఆ కారులో వచ్చిందా మాళవిక మేడం గారు. ఈ అనాథాశ్రమం ఇంత బాగా నడుస్తుందంటే ఆవిడే కారణం. చాలా మంచి మనిషి. అవునా? మీ విషయం ఆవిడతో చెప్తానని ఫాదర్ చెప్పారు. మీరు చెప్పింది ఇతని గురించేనా? అజయ్. డాక్టర్ అయ్యాక ఏం స్పెషలైజేషన్ చేయాలని నీ ఉద్దేశం? నీ మనసులో మాట చెప్పు. కార్డియాలజీ. బయోడేటా తీసుకొచ్చావా? తెచ్చాను.
ఓకే, సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని రేపు హాస్పిటల్కి వచ్చి ఆ. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తో రేపు నేను థ్యాంక్ యూ మాట్లాడతాను. మ్యామ్. ఉమ్? అంటే ఉద్యోగం దొరికాక అజయ్ ఇటువైపుకి రాలేదా? వచ్చాడు 3-4 నెలల తర్వాత. ఆయనతో 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏంట్రా ఇది? ఇటు బోండా ఇటు బజ్జి, ఇంకో 2 కావాలి. చర్చ్ ఫాదర్ ఎవరినో మోసం చేశారనో? తను మిత్ర, కానీ అదేమంత పెద్ద విషయం కాదు. మరేంటి? అదేంటంటే పిల్లల గ్రూప్ స్కీమ్ కోసం. ఆయన మన ఫాదర్ కంటే చాలా గొప్ప మనిషి. ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం మన ఫాదర్కే లేదు. అన్నా ఎంతైంది? 50. ఇవ్వద్దు, అది పెద్ద మోసం. నేనుండగా తొందర ఎందుకు? అయితే నువ్వు ఇవ్వు. నా దగ్గర డబ్బులు లేవు. మరేంటి? నాకు ఇంకా 4 ఎగ్ బజ్జీలు కావాలి. ఇంకానా? 4 అవి చాలు. సరే. నువ్వు వస్తున్నావా లేదా? అరే ముట్టుకోవద్దు. కీ తీసుకున్నారా? అది పొట్ట చెరువా? కావాలంటే నువ్వు తీసుకో, దిష్టి పెట్టకో. సార్ ఇది నా బండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ బండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి. ఇది నా బండి, అడగకుండా తీసుకెళ్తారండి. ఇందాక నువ్వు థామస్ చెప్పింది వినలేదా? ఏంటి? డాక్టర్ అజయ్ ఇక్కడికి చాలా సార్లు వచ్చాడు. అయితే అది అమ్మాయిలతో. అది తెలుసుకోవద్దా? అసలు వాళ్ళు ఎవ్వరు, అందంగా ఉంటారా లేదా అని. అందమైన అమ్మాయిలు అయితే వదలకూడదు, తెలుసుకోవాల్సిందే. వెళదాం పదండి. పెద్ద హాస్పిటల్లో ఉంది. అంతా బిల్డప్పే సార్. కారులో వస్తే నడిచెళ్లాల్సిందే. అదేంటి అంత సూపర్ ట్రీట్మెంటా? అదేం కాదు, పెద్ద బిల్లు వస్తుంది. అది కట్టాలంటే కారమాలుగా. సార్ ఆ? నేను ఎంత ఆలోచించినా నాకు విషయం అర్థం ఏంటి? కావట్లేదు. హాస్పిటల్లో ఎందుకు అచ్చార్ సెక్షన్? రే హెచ్ఆర్ కాదు, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్. ఏంటది? హ్యూమన్ రిసోర్సెస్. హ్యూ చూడు, హ్యూమన్ రిసోర్సెస్. హ్యూ మనకు రాదులే. హలో, ఎవరు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకొక ఉద్యోగం కావాలి. ఉద్యోగమా? ఎస్. ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వాలి. ఆ. వేకెన్సీ ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి పిలుస్తాం. జనరల్ గా అదే ప్రొసీజర్, తెలుసుగా. అవన్నీ నాకు తెలుసు. కావ్య కదా మీ పేరు? అయితే మరేం లేదు, మీ పేరు బాగుందని చెప్పబోయాను. అసలు మీకేం కావాలి? చెప్పాను కదా, ఒక పని. ఏం పని? ఇది అని ఏం లేదు, మీరు ఏ పని ఇచ్చినా సార్ సూపర్ గా చేసేస్తారు. ఇంతవరకు నా బండి నడిపింది సారే కదా. ఏమంటారు సార్? చూడండి, మీరు వెళ్లాల్సిన చోటు మారిచ్చారు. ఇక్కడ కాదు రావాల్సింది. అటు వెళ్తే సైకియాట్రిస్ట్ అని రాసుంటుంది, అక్కడికి వెళ్ళండి. అలా అనకండి. మీరు ఇంతకు ముందు కూడా ఇలాగే జాబ్ ఇప్పించారు కదా, ముఖ్యంగా అందంగా ఉన్న కుర్రాళ్ళకి. జ్ఞాపకం లేదా? అతని పేరు డాక్టర్ అజయ్. అసలు ఎవరు మీరు? పోలీసులం. ఈ స్టేట్ వాళ్ళం కాదు, సెంట్రల్ నుంచి వచ్చాం. కూర్చో కూర్చో కూర్చో. కావ్య, నాకు తెలియాల్సింది డాక్టర్ అజయ్ గురించి. మీ ఇద్దరి మధ్య చిన్నదిగా ఒక అండర్స్టాండింగ్ ఉండేది కదా, అందువల్లేగా నువ్వు డాక్టర్ అజయ్కి ఈ హాస్పిటల్లో ఉద్యోగం ఇప్పించింది. నేను కాదు, మాళవిక మేడం చెప్తేనే డాక్టర్ అజయ్కి ఇక్కడ జాబ్ ఇచ్చాం. కావ్య ప్లీజ్. బాండ్ మీద సైన్ చేసి అది పూర్తవక ముందే వెళ్ళిపోతానంటే నేనేం చేయగలను? కావాలంటే నువ్వే వెళ్ళి ఎండి వరుణ్ అడుగు. అయ్యో భగవంతుడా, వద్దు. ఆ మన్మథ పుత్రుడికి చెప్పడం కంటే ట్రైన్ కింద తల పెట్టడమే బెటర్. నాన్న, ఈయన ఇంకో తలనొప్పి. ఏమైందే? సర్టిఫికేట్స్ తీసుకునే దారి ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొస్తావా? ఫేక్ పాస్పోర్టా? చూస్తే ఒరిజినల్లా ఉండాలి. ఆ పాస్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడిచ్చి నర్సింగ్ కౌన్సిల్లో ఇవ్వాలని చెప్పి నీ సర్టిఫికెట్స్ తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. హలో, ఏంటి నాన్న? పెళ్లి చూపులా? వద్దు, ఇక్కడికి పంపొద్దు. ఎవరిని అడిగి చేస్తున్నావు? నాన్న, కట్ చేయి. ఏమైంది? నాకెవరినో అబ్బాయిని చూసి పంపిస్తున్నారు, అది ఇక్కడికి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సారీ, డిస్టర్బ్ చేశారా? నేను ఊరికి అనడం లేదు, చూడటానికి గ్లామర్ గా ఉన్నాడు. ప్లీజ్ కమ్. హాయ్. హాయ్. కూర్చోండి, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. నేను నాన్న చెప్పారు మీరు వస్తారని. ఓ ఫాదర్. బయోడేటా. బయోడేటా ఏం వద్దు, చెప్తే చాలు. మీకేం కావాలో అడగండి, నేను చెప్తాను. మీ హాబీస్ ఏంటి? హాబీస్ మ్యూజిక్, రీడింగ్, ఇంకా ట్రావెలింగ్ అంటే ఇష్టం. నాకు కూడా అవన్నీ ఇష్టమే. ఇంకా నేను ఎక్కువ ఫిల్మ్స్ చూస్తాను. ఫిల్మ్స్ అంటే నాకు క్రేజ్. ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకండి, ఒక యాంగ్జైటీతో అడుగుతున్నాను. ఏంటది? ఎవరినైనా ప్రేమించారా? లేదు. లేదా? నేను లేదు ఇంతవరకు. నాన్న చెప్పారో లేదో మరి, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఏంటి? అదే డబ్బు గురించి. తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. డబ్బు కాదు ముఖ్యం, ఎక్స్పీరియన్స్ ముఖ్యం కదా. ఇక నాకు ఎక్స్పీరియన్స్ వస్తే 2 రాష్ట్రాలకు ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా పనిచేసుకుంటూ బతికేస్తాను. అదే మీకు నచ్చితే ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. హాయ్ కావ్య.
మీ నాన్న చెప్పుంటారే, వెయిట్ చేసి చేసి బోర్ కొట్టిందా, కొంచెం బిజీగా ఉన్నాను అందువల్లే. కావ్య, నువ్వు నాకు ముందే తెలుసు, నేను ఇప్పుడు ఫ్రీనే, కావాలంటే అలా బయటికి వెళ్ళొద్దాం. ఓ ఐస్ క్రీమ్, కాఫీ లేదా సినిమా, ఎనీథింగ్. లేవరా, లేవరా. నేను లేవు మంది నిన్నురా. అవునా, నిన్నే కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. బేబీ. బేబీ అంటావు, మొహం పగిలిపోద్ది. కోతి మొహం. వెళ్ళు. ఎందుకు తిడుతుంది? బాబా, ఛీ, వెళ్ళు. థ్యాంక్ యూ.